హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విద్యానగర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే మీకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ ఇన్స్టిట్యూట్ నుంచి అయితే ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. దీని గురించిన పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. ముందుగా ఈ ప్రవేశాలు అనేది యూజీ మరియు పీజీ కోర్సులకు సంబంధించిన ప్రవేశాలకు యూనివర్సిటీ నుంచి అయితే నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. యూజీ కోర్సులకు సంబంధించి బిఏ, బీకామ్, బిఎస్సిలో అయితే మీరైతే ప్రవేశం పొందవచ్చు. ఈ కోర్సుల్లో అయితే మీరు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం లేదా ఉర్దూ మీడియంలో అయితే మీరు ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి కావాల్సిన కనీస విద్యార్హతల వివరాలను నేను మీకు తెలియజేస్తాను. ఈ యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందడానికైతే మీరు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన కోర్సు అయితే పూర్తి చేసి ఉండాలి. అంటే 10+2 మీరు డిప్లొమా చదువున్నా లేదా ఐటీఐ చదువున్నా కూడా ఈ కోర్సులో అయితే ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లేదా తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు కూడా ఈ కోర్సులో అయితే ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా మీరు పీజీ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకుంటే కూడా ఈ యూనివర్సిటీ ద్వారా అయితే మీరైతే అడ్మిషన్స్ పొందవచ్చు. పీజీ కోర్సులు అయితే ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంబీఏ, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ ఈ కోర్సులో ప్రవేశం పొంది మీరు గనక పూర్తి చేసినట్లయితే ఈ కోర్సులను రెగ్యులర్ విద్యార్హతతో సమానంగా ఈ కోర్సులకు కూడా సమానమైన అవకాశాలు అయితే ఉంటాయి. ఈ కోర్సు ఎవరైతే వర్క్ చేసుకుంటూ లేదా కాలేజీకి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటారో వారైతే ఈ కోర్సుల ద్వారా అయితే విద్యను అభ్యసించి వారికి కావలసిన విద్యార్హతలను అయితే సంపాదించుకోవచ్చు. ఈ యూనివర్సిటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు అయితే ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సోషియాలజీ, జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వంటి కోర్సులను అయితే అందిస్తుంది. ఇవి ఇంగ్లీషు, తెలుగు, హిందీ, ఉర్దూ మీడియంలో అయితే అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా ఎంకామ్ కోర్సును కూడా ఈ యూనివర్సిటీ ద్వారా అయితే మీరు ప్రవేశం పొందవచ్చు. అదేవిధంగా ఎంఎస్సిలో మ్యాథమెటిక్స్, బాటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, జువాలజీ వంటి కోర్సులు కూడా ఈ యూనివర్సిటీ అందిస్తుంది. అదేవిధంగా ఎంబీఏ కూడా ఈ యూనివర్సిటీ అందిస్తుంది. అలాగే మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్ 1 ఏడాదికి సంబంధించిన కోర్స్ అనేది ఈ యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సులో ప్రవేశం పొందడానికి మీరైతే ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వెబ్సైట్ వివరాలు నేను మీకు తెలియజేస్తాను. www.braoonline.in లేదా www.braou.ac.in అనే వెబ్సైట్ ద్వారా అయితే మీరు అప్లికేషన్ను పూర్తి చేయవలసి ఉంటుంది. ఈ అప్లికేషన్ పూర్తి చేయడానికి చివరి తేదీ అయితే ఆగస్టు 7వ తారీఖుగా అయితే నిర్ణయించారు. ఈ కోర్సులలో ప్రవేశం పొందాలనుకునేవారు ఆగస్టు 7వ తారీఖులోపు మీ అప్లికేషన్ అయితే ఆన్లైన్ ద్వారా అయితే పంపించాల్సి ఉంటుంది. మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ పంపించాక దానికి సంబంధించిన ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది యూనివర్సిటీ వారు నిర్ణయిస్తారు. దానిలో మీరు ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి దానిలో వచ్చిన మార్కుల ఆధారంగా అయితే ఈ కోర్సులు అయితే మీకైతే ప్రవేశం కల్పిస్తారు. ఈ కోర్సులు అన్నీ కూడా ఇప్పుడున్న యూజీసీ నిబంధనల ప్రకారం సెమిస్టర్ విధానంలో నిర్ణయిస్తారు. అంటే మీరు యూజీ కోర్సుల్లో ప్రవేశం పొందిన వారు 3 సంవత్సరాల కోర్సు అయితే 6 సెమిస్టర్స్లో పరీక్షలు రాయాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీ కోర్సులో ప్రవేశం పొందిన వారైతే 4 సెమిస్టర్స్లో అయితే మీరైతే పరీక్షలు రాయవలసి ఉంటుంది. లైబ్రరీ కోర్సుకు సంబంధించి అయితే అది కేవలం ఏడాది కోర్సు మాత్రమే, కాబట్టి దానికి మీరైతే కేవలం 2 సెమిస్టర్స్ మాత్రమే పరీక్షలు రాయవలసి ఉంటుంది. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. విద్య, ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం కొరకు విద్యానగర్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.